Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय. मेहर 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 बाबा, मेहर 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 बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा. అహరహము నా హృదయలో విహరించెను నీ మూర్తి. అహరహము నా హృదయలో విహరించెను నీ మూర్తి. ఇహ పరము వలదు నాకు, ఇహ పరము వలదు మాకు. చేర్చుకొనెము మమ్ము నీ హృదిలో మెహర్. చేర్చుకొనెము నీ హృదిలో మెహర్. అవతార్ మెహర్ బాబా की जय. ఈ రోజు కూడా మెహర్ ఆయనతో సహజీవనాన్ని సాగించే మధుర అవకాశాన్ని మనకి కలుగజేశారు. ఆ ప్రేమమయునికి, ఆ ప్రేమ సాగరునికి, ఆ పరాత్పరునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 9వ వాల్యూంలో అతి ఉన్నతమైన పేరు నవజీవనం అనేటటువంటి ఘట్టాన్ని రోజు తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ప్రయాణంలో మనం 3880వ పేజీకి చేరుకున్నాం. మరి కొంచెం ముందుకి ఈ రోజు ప్రయాణం చేయడానికి బాబా ఆశీస్సులు అర్థిద్దాం. 1950 ఏప్రిల్ 13 కుంభమేళాలు విశిష్టమైన రోజు కాబట్టి ఆ రోజు వివిధ శాఖలకు చెందిన సాధువులు, మహాత్ములు లక్షలాది మంది ఊరేగింపుగా వర్షలో నడుస్తూ గంగా నది పవిత్ర జలాలలో స్నానమాచరించేందుకు వస్తారు. బాబా ఉన్న స్త్రీ పురుష, బాబాతో ఉన్న స్త్రీ పురుష సహచరులు ఇంతకు ముందెన్నడూ ఈ సంఘటనను గురించి కని విని ఎరుగరు. అందువలన బాబా ఆ రోజున అందరూ హరిద్వార్లో ఉండేలా ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ 12వ తేదీ
బాబా స్త్రీ సహచరులు మెహరా, మణి, మెహరు గుహర్లతోనూ, నాజా, కుమార్ భార్య సుభద్ర, త్రిణి, నాలావారాలతోనూ కలిసి మంజనీ మాపి నుండి రేణుబండిలో బయలుదేరారు. సుభద్ర తన కంటి బిడ్డ అమృతిని తీసుకువచ్చింది. ఆ బిడ్డ ఏడిస్తే బాబాకు ఎక్కడ చిరాకు కలుగుతోందోనని భయపడింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ పాప ఒక్కసారి కూడా ఏడవలేదు. విధి విన్యాసాలు, విధి విశిష్టమైనటువంటి లాలిత్యపు చర్యలు ఇవి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా మురిపిస్తాయి. అందుచేతనే ఆ పాప ఏమి చికాకు చేయలేదు. ఏరిచ్ సత్యభ్ర కుమార్, మాంత పరివాడైన దిలీపులు రైల్లో హరిద్వార్ బయలుదేరారు. అందరూ అక్కడ సంసార్ చంద్ గోహెల్ కు చెందిన పెద్ద బంగళాలు బస చేశారు. మిగిలిన శాసనలు కేకి నాలావాలా, ఎల్సా మిస్త్రీ, బర్జోర్ చాచా మరునాడు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా వచ్చాక బాబా వారితో రాత్రంతా సాధువుల స్థావరాల నుండి వచ్చే రొద వల్ల నాకు స్త్రీలకు కంటి మీద కునుకు లేదు అని చెప్పారు. ఈసారి గంగా నది నుండి నీరు తీసుకుని రావడానికి ఏరు చురించుకున్నారు. అతను తెచ్చిన నీటితో ఆ ఉదయం బాబా స్నానమాచరించారు. స్నానం చేసిన తరువాత మిగిలిన జలాలను తిరిగి గంగా నదిలో కలపమన్నారు. అంతేగాక బాబా స్నానమాచరించిన తరువాత సహచరులందరినీ వరుసలో తన ముందు నిలబడమని చెప్పారు. ఈ క్రింది ప్రార్థనను చదవమని డాంకిన్ కు ఆదేశించారు. భగవంతుని ఎడల తెలిసి గాని తెలియక గాని చేసిన తప్పిదాలకు, అంతేగాక నవజీవనంలో సహచరులుగా ఉన్న మేమందరం ఒకరి పట్ల ఒకరు చేసిన పొరపాట్లకు భగవంతుడు క్షమించుగాగా. ఈ క్షమాపణ మనం కూడా బాబాని ప్రతిరోజు కోరవలసి ఉన్నది. తెలిసి గాని తెలియక గాని మనం చేసిన తప్పిదాలకు, ఆయన ప్రేమికులుగా ఉన్న మనం ఒకరి పట్ల ఒకరు చేసిన పొరపాట్లకు భగవంతుడు అయిన మెహర్ బాబా మనకి క్షమించుగాక అని ప్రతిరోజు మనం చేయవలసి ఉన్నది. ఇక నా సహచరులైన మీరు నా పట్ల చేసిన తప్పులకు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. అలాగే నేను మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచినట్లయితే నన్ను క్షమించమని మిమ్మల్ని కోరుతున్నాను. మనోభావాలు గాయపడితే సహజీవనంలో ఆయన ప్రత్యేకంగా చర్య తీసుకుంటున్నారు కనుక ఈ పనిముట్టు ఎంతవరకు బాధ్యత ఏ విషయంలోనైనా వహించగలదు అంటే ఆయన కార్యక్రమాన్ని ఈ పనిముట్టు ద్వారా చేస్తున్నందువలన మీ అందరి మనోభావాలు పడి ఉంటే దయచేసి నన్ను మీరంతా క్షమించండి.
నవజీవనంలో మీరు గాని నేను గాని నవజీవన నియమాలను తెలిసి గాని తెలియక గాని భంగపరిచినట్లయితే నా తరపున అలాగే మీ తరపున కూడా భగవంతుణ్ణి క్షమాపణ కోరుతున్నాను. ఆయన దేవాది దేవుడు. అసలు ఆ విషయాన్ని ఎంత చక్కగా అనిపించాడంటే, దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. ఎంత అద్భుతమైన భావాన్ని ఆయన పలికిస్తాడంటే, ఆ పలికిన వాడు ఆ పలకడానికి ఆయన ఆశీర్వచనానికి లోనైతే చాలా దృష్టివంతుడు వచ్చాడు. చిట్ట చివరి వరకు నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేలా నాకు శక్తిని ప్రసాదించమని ఆయన సహాయంతో నవజీవన నియమాలు 100% నెరవేరే విధంగా అనుగ్రహించమని నేను భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఇలా డాంకిన్ చదవడం పూర్తి చేశాక దాసరుందరి పాదాలను బాబా స్పృశించాడు. ఈ సమయంలో బాబా ముఖం ప్రకాశవంతంగా ఉంది. ఆయన కన్నులు తేజోవంతంగా ఉన్నాయి. ప్రకాశవంతంగా, తేజోవంతంగా ముఖము, కన్నులు ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన. ఇప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఆయన ఆలస్యంగానే ఉంటాడు. కాకపోతే ఏ అర్థంలోంచి చూస్తే ఆ రంగు కరించినట్టుగా మన యొక్క ప్రాపంచిక వ్యవహారాల నడుమ మనం సతమతమైపోతూ చూసే చూపుల వల్ల ఆయన కనిపించే ఆ పరిస్థితి కూడా కొంచెం తారుమారవుతూ ఉంటుంది. ఆయన కన్నులు తేజోవంతంగా ఉన్నాయి. ఆయన ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందించి ఆచరించి చూపి ముందుకు నడిచేందుకై నవజీవనాన్ని అంకితం చేస్తున్నాను. అలా చేయడం ద్వారా మానవాళి ఏదో ఒకరోజు ఈ జీవితాన్ని అధిగమించి ఒక దశకు చేరుకుంటారు. నవజీవనం యొక్క రహస్యం అది. అలా మానవాళి ఏదో ఒకరోజు ఈ జీవనాన్ని అధిగమించి, ఏ జీవనం? మాయామయమైనటువంటి లేని జీవనం అధిగమించి ఒక దశకు చేరుకుంటారు. అట్టి ఆ చివరి దశలో నూతన ఆరంభం ఉంది. అక్కడే అంతము ఆరంభము అన్నవి ఒక్కటై ఆ దశ ఆది లేనిదిగాను అంతము లేనిదిగాను పరాకాష్ఠ చెందుతుంది. ఇంత ఉన్నతమైనటువంటి విశేషణాలు ఆయన మనకి చెబుతూ ఉంటే, ఆ నవజీవనం కేవలం అది ఆయనకి సంబంధించినలాగా, మనకి సంబంధం లేని దానిలాగా మనం అనుకుంటూ ఉన్నాం. పూర్తిగా ఆయన మనకి సంబంధాన్ని అందులో ఫిక్స్ చేశాడు. అందుకని మేరీ బాబా ఒక విధంగా నవజీవనం అనే నావని ఆయన నడిపించాడు. ఆ నావలో మనం ఉన్నాం. ఉంచాడు. ఉంచి మనకి ఒక పరాకాష్ఠ స్థితికి తీసుకు వెళ్ళాలని ఆయన ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఈ నవజీవనం అవతారులు మానవాళికిచ్చే
అతి గొప్ప వరం. 3882 పేజీలో 4వ పేర ఒక్కసారి చూడండి. ఈ నవజీవనం అవతారుడు మానవాళికిచ్చే అతి గొప్ప వరం. భగవద్ అన్వేషణలో ఉండే భావి తరాలకు మహోన్నత సాధనం. సాధకుడు ఈ నవజీవనం ద్వారా అసాధ్యమైన దానిని సాధించగలుగుతాడు. భగవద్ అన్వేషకులకు ఈ నవజీవనం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో చరిస్తున్న వారికి ఈ నవజీవనం ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఈ పేర ఈ నవజీవనం నుంచి ముక్తి మార్గం చూపిస్తుంది అన్నటువంటి ఈ 6 లైన్లు కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఈ సహజీవనంలో ప్రవేశించే ముందు ఆ 6 వాక్యాలు ఒకసారి చదువుకోమని అందరినీ నేను కోరుకుంటున్నాను. నవజీవనం అంటే అది ఆయనకి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అని చాలా మంది అనుకుంటున్నారు. అది మనకు సంబంధించింది, మన ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించింది. అత్యత 3882 పేజీలో కింద నుంచి 3వ పేర ఈ నవజీవనం నుంచి ముక్తి మార్గాన్ని చూపిస్తున్నంత వరకు అదొక పేపర్ మీద కొంచెం బోల్డ్ రిఫరెన్స్ తో రాసుకొని సహజీవనంకి వచ్చేటప్పుడు సార్ చదువుకొని వస్తుందండి. సహజీవనమే కాదు, మనం ఏ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నా ఆ పేర చదువుకోండి. ఆ సమయంలో బాబా దర్శనం నిషేధింపబడింది. కానీ ఆయన దర్శనం కొరకు హమీర్పూర్కు చెందిన కేశవ నిగం తప్పిస్తున్నాడు. బాబా కుంభమేళాకు వెళతారని అతనికి తెలుసు. బాబా ఆదేశానికి విరుద్ధంగా వెళ్ళడం కూడా అతనికి ఇష్టం లేదు. కానీ కేశవ్ బాబా దాస్తో కలిసి దర్శనం కోసం బాబా రాయించినటువంటి ఒక గీతాన్ని పూర్తిగా పాడుకొని దాని సాహిత్యపు విలువల్ని కూడా మనం తెలుసుకోవడం కొంతవరకు జరిగింది. కొంతవరకు అని ఎందుకు అనవలసి వస్తుందంటే సాహిత్యపు విలువలు నీటిలో నీరు లాంటివి తోడుతుంటే వస్తూనే ఉంటాయి. అంతేకాదు కొంతవరకు సాహిత్య విలువల్ని తెలుసుకొని మనం ఆపుకున్నాం. ఈరోజు నిన్న మళ్ళీ బాబా ఏం చేశారంటే మరొక గీతాన్ని నిన్న సాయంత్రం రాయించారు. అంటే రాయడం నాకు బిజినెస్ కాదు, నా చేత రాయించడం ఆయన బిజినెస్ కాదు. ఆయన సృష్టిలో సమస్త మానవులకి దగ్గరగా ఉంటాడు. కానీ కొంతమంది నాకు బాబా చాలా దగ్గరగా ఉన్నారు, నాకు బాబా చాలా దగ్గరగా ఉన్నారు అనే భావంలో ఉంటారు. ఆయన సర్వులను ప్రేమిస్తాడు. సర్వము ఆయనే కనుక ఎవరి మనసుల్లో ఏముందో, ఎవరి ఆలోచనల్లో ఏముందో, ఎవరి భావాల్లో ఏముందో, ఎవరి నడవడికలో ఏముందో అది ఆయనకి సంపూర్ణంగా స్పష్టంగా చూస్తుంటాడు. ఆయన నవ్వుకుంటాడు. అయితే నిన్న ఈ ముందు గీతం ఏది, ఆ ముందు గీతం ఏమిటి? మెహర్ శ్రీ మెహర్ బాబా శ్రీహరివి మేల్కొల్ప వచ్చినావు, మెహర్ నామ స్మరణమే
ఊపిరిగా మలిచావు దేవదేవా. కొంచెం అది కానీ పద్మనాభుడు దాని క్యాప్షన్. ఇందులో మొక్కుటం ఏమిటంటే నిన్నటి పాటలు, నిన్నటి గీతములు, నిన్నటి కీర్తనలు, ప్రతి క్షణము నీ నామము చేయగా స్పందనను కలిగించుచు. ప్రతి క్షణం కూడా బాబా నామం చేయడానికి మనకు స్పందన ఇస్తున్నాడు ఆయన. మనం స్పందించం. తల్లి ఉదయం నుంచి చేసిన వంట ఎవరి కోసం చేస్తుంది? పిల్లల కోసం, భర్త కోసమే. ఆ వంట అయిపోయిన తర్వాత తల్లి పిల్లలకి పెడదామని, భర్తకి పెడదామని ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంట్లో ఉన్న భోజనం పెట్టమని అమ్మని అడగరు. ఇంట్లో ఉన్న భర్త భోజనానికి రాడు. ఒకసారి వస్తుంది, రండి వంట అయిపోయింది, భోజనం చేదురు రండి అంటారు ఆ తల్లి. ఆ వస్తాలే అని మళ్ళీ ఏదో వాళ్ళ పనుల్లో ఉండిపోతారు. ఇలాగా మనం భగవంతుని ఇబ్బంది పెడుతున్నాం. తెలుసునా మీకు? మనం ఇబ్బంది పెడుతున్నాం దేవుణ్ణి. పరస్పరుడు మళ్ళీ ఈ యుగంలో మన మధ్యకి వచ్చి మన ప్రేమ కోసం ఆయన ఎదురు చేస్తున్నాడు. కానీ మనకు అనేకమైన పనులు, ఎన్నో కార్యాలు చేస్తుంటాం కదా, ఒకటో రెండా. అందువల్ల ఆయన మన కోసం నిరీక్షించేటట్టు చేస్తాం మనం. ప్రతి క్షణము నీ నామము చేయగా స్పందనను కలిగించు. ప్రతి వాళ్ళకి ప్రతిరోజు తన నామం చేయండి, నా నామం చెయ్యండి అనే స్పందన కలిగజేస్తూ ఉంటాడు ఆయన. కానీ దానిని మనం స్వీకరించము. మౌన భాషణముతోనే మమ్ములను చేరదీసావు తండ్రి. మౌన సంభాషణ చాలా శక్తివంతమైంది. మనం ధ్వనితో చేసేటటువంటి పనులన్నీ కూడా వృధా అయిపోతాయి. ధ్వనితో చేసిన పనులు, మౌనంగా చేసే పనులు మంచి ఫలితాలను మనకి సాధించి పెడతాయి. ఎందుకంటే బాబా మౌనావతారుడు కనుక. ఇది మూడో చరణం నిన్నటి ఆ కీర్తనలు, దానికి ప్రాణం. అయితే నిన్నటి మళ్ళీ బాబా ఏం చేశారు? మరొక గీతం రాయించారు. అంటే ఆయనకు ఒక్కొక్కసారి రాయించాలి అనే ఉద్దేశం కలిగితే నన్ను మీరు ఉండనివ్వడు. కూర్చొని అంటాడు, రాయిస్తాడు. ఇది బాబా ఏం చేస్తారంటే క్లాసికల్ ట్యూన్స్, సంగీతపరమైనటువంటి కీర్తనల్ని, వాటి యొక్క శోభ ఆయనకి తెలుసు. కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాడు ఆయన. యాక్చువల్గా ఇది కీర్తన తయారైపోయిన తర్వాత, నువ్వు ఇలా కీర్తన రాస్తే ఎవరు పాడతారా? దాని క్లాసికాలిటీ తీసి చక్కగా అందరూ పాడుకునే విధంగా ఏదో ఒక సినిమా పాట తీసుకొని దానికి ట్యూన్ మళ్ళీ పంపు చేయన్నాడు ఆయన.
అప్పుడప్పుడు ఇలా శాసించాడు ఆయన. ఒక క్లాసికల్ సాంగ్కి మళ్ళీ దాన్ని ఒక లోకల్ సాంగ్ కింద మార్చాలంటే అది ఎలాంటిదంటే ఒక విధంగా కొంచెం సాహసమైన పని. క్లాసికల్ సాంగ్ నవ్వు కూడా లోకల్ సాంగ్ చేయి, ఆ సాహసానికి కూడుకోరు. కానీ బాబా చెప్పాడు తప్పదు. అంచేత వెంటనే అయిపోయింది. పుస్తకం మూసేసిన తర్వాత మళ్ళీ ఆయన ఈ డైరెక్షన్. అందువల్ల దానికి బాబా నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చేయమన్నావు కనుక ఇది మోకలు చేస్తున్నానయ్యా. మరి నీకు నా మనసు తెలివిగా తెలుసు కదా, సరే నీ మాటకి పూర్తిగా భాషలున్నాయి, దీన్ని మళ్ళీ నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన దగ్గర ఆ పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆయన ఒక మంచి ట్యూన్ ఇచ్చాడు. అది మామూలుగా ఎన్ని సినిమా పాటల వరుసలు రాయించాడో అలాంటి ఒక సినిమా పాట వరుసే. కానీ దీని మీద ఇదివరకు మరొక గీతం బాబా రాయించాడు. అలా చాలా ఉన్నాయి. ఒకే ట్యూన్ మీద 2-3 పాటలు రాసినవి. సబ్జెక్ట్ మారిపోతాయి. అయితే ఇప్పుడు ఇది మనం పల్లవితో ప్రారంభిద్దాం. ఈ గీతం పేరు స్వర్గధామము. స్వర్గధామం అంటే శ్మశానం కాదు సుమండి. గవర్నమెంట్ బరియల్ గ్రౌండ్స్ కి స్వర్గధామాలని పేరు పెట్టారు. కానీ ఇక్కడ స్వర్గధామం అంటే బరియల్ గ్రౌండ్ కాదు, ఆయన యొక్క కొలువు, ఆయన యొక్క నిలవు, ఆయన యొక్క పాద సన్నిధి అన్నమాట. ఆ అర్థంలో ఆ పల్లవి మార్చినప్పుడు అది ఎలా బాబా తీసుకొచ్చారంటే, వైకుంఠవాసుడవు వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఈ మహిళన వెలిసవు. ఏదైనా చేస్తాడైనా, తిమ్మిని బంద్ చేసేస్తాడు. ఒక క్లాసికల్ సాంగ్ అలా తీసుకొచ్చాడు చూడండి. వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఈ మహిళన వెలిసవు. పూర్వం వాగ్గేయకారుల కాలంలో వైకుంఠానికి చాలా ప్రాశస్త్యం, ప్రతి క్షణం కూడా దాన్ని ఆ వైకుంఠ గురించి వర్ణించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వైకుంఠ వర్ణన పోయింది. అంత భౌతిక వర్ణనలే. అంచేత ఈ పల్లవిలో వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిసవు. డివైన్ డిగ్నిటీ, దివ్యత్వపు ఉచ్చస్థితి, అది ఆ పల్లవిలో పెట్టాడు ఆయన. వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిసవు. ఎవరి కోసం ఆయన
ఈ భూమి మీదకి వచ్చాడు? మన కోసం. మన కోసం అంటే ప్రజలందరి కోసం వచ్చాడు. మన కోసం అంటే మనమే అందులో లేము. సృష్టిలోని సమస్త ప్రాణులు ఉన్నాయి. వైకుంఠవాసుడవు ఆనంద రూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిసావు. ఎవరైనా మిమ్మల్ని సరదాగా బాబా ఫోటో చూసి ఎవరండి ఈయన అని అడిగితే ఈ ఆన్సర్ చెప్తే చాలా బాగుంటుంది. వైకుంఠవాసుడవు ఆనంద రూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిసావు. ప్రతి అవతారం కూడా జగత్తుకి ఒక అద్భుతమైనటువంటి వెలుగుని ప్రసాదించింది. ప్రతి అవతారం కూడా ఆనంద రూపుడు మహదానంద తేజుడు అని ప్రత్యేకంగా ఇందులో బాబా చూపించారు. అంటే ఆ రూపం అంతా కూడా ఆనందమే. ఆయనలో ఉన్న తేజస్సు అంతా మహానందమైనటువంటి తేజస్సే. ఇందులో తేజస్సుతో పాటు యశస్సు కూడా ప్రత్యేకంగా ఉన్నది. వైకుంఠవాసుడవు ఆనంద రూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిసావు. మానవులు ఏ భూమి మీదైతే వాళ్ళు హిందూ ఆత్మలుగా బాబా చేత పిలువబడి ఏ భూమి ఏదైతే పుట్టి పెరిగి చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే మళ్ళీ జన్మిస్తూ ఆయన ఇచ్చకి ఒక విధంగా పూర్తిగా దాసోహం కాగలిగారు. ఈ భూమి మహాపుణ్యభూమి. ఎవడో ఒక సినిమాకి అంటాడు, పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటాడు. పుణ్యభూమిట చతుర్దశ భువనాల్లో కూడా ఇటువంటిది లేదు. వైకుంఠవాసుడవు ఆనంద రూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిసావు. చూడండి, ఆడవాళ్ళు జడ వేస్తుంటారు. ఆ జడ వేసినప్పుడు ప్రతి పాయ దువ్వుతారు, ప్రతి కేసరాన్ని సరిదిద్దుతారు, సవరిస్తారు. ముడి వేయడానికి వేసే 3 కెరలు కూడా శోభాయమానంగా ఉండేటట్టు జడ వేస్తారు. ఇంత పొందికగా చేస్తున్న ఆ పని మీద వాళ్ళకి దృష్టి ఉండదు, ఏదో చేసేస్తారు. మనము
ఈ గీతాన్ని అలాగే పాడుకుంటూ వింటూ ఆనందిస్తున్నాం. కానీ స్టేటస్, డివైన్ స్టేటస్ అది మర్చిపోతున్నారు. మనం అమృత స్నేహం చేస్తున్నాము, వైకుంఠవాసునితో ఆనంద రూపునితో మహదానంద తేజునితో ఆయనతో మనం ఉంటున్నాం. రోజు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. భక్తలోకానికి భవాన్ని బాపేటటువంటి ఆత్మబంధువు అయిన, అందుచేత స్వర్గధామము అనేటటువంటి క్యాప్షన్తో అది బాబా ప్రారంభిస్తే పల్లవులోనే దాని యొక్క యశస్సు అంతా కూడా ఆయన పూర్తిగా చూపించాడు. వైకుంఠవాసుడవో ఆనంద రూపుడవో మహదానంద తేజుడవో ఏ మహిళన వెలిశావు. ఈ పల్లవిలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే మోతాదు మించకుండా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎంత చెప్పుకోవడం మనకు అవసరమో అంత చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి చరణంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మాయామయమగు ధారుణిలో ప్రేమను పంచగ వచ్చావు. మాయామయమగు ధారుణిలో ప్రేమను పంచగ వచ్చావు. ప్రేమమయుడవై, ప్రేమ ప్రియుడవై, ప్రేమ తండ్రివై, విశ్వమాతవై, ప్రేమ సంపదను జగతి నింపగా, దివ్య సంపదను అందజేయగా. ప్రేమ సంపదను జగతి నింపగా, దివ్య సంపదను అందజేయగా. వైకుంఠ వాసుడవు ఆనంద రూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిశావు. బాబా ఒక్కడే నా ముందు ఉంటాడు, కానీ యావత్ ప్రపంచం నీ ముందు ఉన్నదిరా అన్న భావన కల్పిస్తాడు. ఎందుకు? ఆయన ద్వారా జరుగుతున్న ఈ పని సృష్టికి సంబంధించింది, సృష్టిలో భక్తులందరికీ సంబంధించింది, ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది. అందుచేత ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న మాటకి డ్యూటుగా సాహిత్యాన్ని చిలకరిస్తాడు. మాయా మాయామయమగు ధారుణిలో ఈ ప్రపంచం మాయ, ఉత్త మాయ. అందుకే ఒక సినిమాకి ఇప్పుడు రాశాడు, జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార వింటేనయ్యా. ఎంత బాగా రాశాడు. మాయ, అంత మాయ, ఇల్యూషన్.
దాన్ని మళ్ళీ మనకి బాబా ప్రతి చోట ఉటంకిస్తూ మనకు తెలియజేస్తూ ఉంటాడు. మాయామయమగు కారుణిలో ప్రేమను పంచగా వచ్చావు. ఈ విశ్వం అంతా మాయతో నిండిపోయింది. ఏ మాయతో నిండిపోయింది? మహామాయ, పెనుమాయ, మాయకే మాయ. ఏమిటిది? ఏ మాయ? కనిపించని మాయ, కనలేని మాయ. అంచేత ఆయన చాలా సున్నితంగా వాడతాడు పదాలు. మాయామయమగు ధారుణిలో ప్రేమను పంచక వచ్చావు. మాయ, ఈ ప్రపంచంలో ఉన్నంతా మాయే, ఏమి లేదు, మాయ తప్ప. మరి ఆ మాయలో ప్రేమను ఎలా పంచుతాడు ఆయన? హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? అంతా మాయ అయితే ప్రేమను ఎలా పంచుతాడు? ఎలాగా? దానికి మళ్ళీ ఆన్సర్ చెప్పాడు. ప్రేమమయుడవై, ప్రేమ ప్రియుడవై, ప్రేమ తండ్రివై, విశ్వమాతవై 4 కేటగిరీస్ చూపించాడు. ప్రేమమయుడిగా, ప్రేమ ప్రియునిగా, ప్రేమ తండ్రిగా, విశ్వమాతగా. ఆయన రాస్తేనే ఇంత అందంగా ఉంటుంది. ఈ పనిముట్టుకు చేత కాదు. కూర్చోబెడతాడు, జరా ఇదారా కూర్చోరా అంటాడు. చిన్నప్పుడు తాతయ్య లేచేసేవారంటే, దారా నీ పుస్తకం పెట్టుకోరా చెప్తాను అని చెప్పి కూర్చోబెట్టి ఆ రక, ఆవు, ఈగ, ఇల్లు ఇలా చెప్పేవారు. ఇప్పుడు అదే పాఠాలు, అదే తాతయ్య మెహర్ బాబాగా ఈ ప్రేమ పాఠాలను చెప్తున్నాడు. మాయామయమగు తారుణిలో ప్రేమను పంచగా వచ్చావు. ప్రేమమయుడవై, ప్రేమ ప్రియుడవై, ప్రేమ తండ్రివై, విశ్వమాతవై, ప్రేమ సంపదను జగతి నింపగా, దివ్య సంపదను అందజేయగా. చిన్న పదాల్లో మహోన్నతమైనటువంటి ఆ కవితా ధోరణి నడిపించేటటువంటి మహానుభావుడు, మహాసుందరుడు మన మెహరుడు. అందుచేత ఇలాంటివన్నీ వస్తాయి, చాలా వస్తాయి. ఇదే మీరు నా ముందుగానే ఉంటే మరికొంచెం శోభ అక్కడ కలుగుతుంది. ఎందుకు? ఇక్కడ నేను ఆయన ఉన్నాం, ఆయనలో మనం అందరూ ఉన్నాం. కానీ మనం ఉన్నప్పుడు మనలో మనము, మనలో ఆయన, ఆయనలో మనం ఉంటాం. అది తేడా. సో మళ్ళీ దీన్ని రేపు చెప్పుకునే అవకాశం బాబా ఇస్తారు. అంతవరకు జై బాబా. అందరికీ కూడా ప్రేమపూర్వక జై బాబాలు. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా.